ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. పద అర్థం చూద్దాం రండి. ఇంద్రియాణి ఇంద్రియాలు, మనః మనసు, బుద్ధి బుద్ధి వివేకం, అస్య అధిష్టానం ఉచ్యతే ఇవి దాని యొక్క నివాస స్థలాలు అంటే కామం యొక్క నివాస స్థలాలు. ఏతైహి వీటి ద్వారా విమోహయతి మోహపరుస్తుంది, గందరగోళంలో పడేస్తుంది. ఏషః ఈ కామం జ్ఞానం ఆవృత్య జ్ఞానాన్ని కప్పేసి దేహినం జీవిని మనిషిని. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు ఇప్పుడు కామం ఎలా పనిచేస్తుందో చెప్తున్నాడు. కామం బయట నుంచి రాదు, ఇది ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిలోనే ఉంటుంది. అక్కడే అది స్థిరపడుతుంది. మొదట ఇంద్రియాల ద్వారా ఆకర్షిస్తుంది, తర్వాత మనసును ప్రభావితం చేస్తుంది, చివరికి బుద్ధినే మసకబార్చేస్తుంది. అలా జ్ఞానాన్ని కప్పేసి మనిషిని తప్పుదోవ పట్టిస్తుంది అని కృష్ణుడు వివరిస్తున్నారు. హరే కృష్ణ.